ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/5/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ పక్షము, పంచమి పూర్తిగా ఉంటున్నది. పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 5:40 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:33 నుంచి 2:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుంచి 7:30 వరకు. వర్జము రాత్రి 2:02 నుంచి 3:43 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 5:47కి, సూర్యాస్తమయం 6:37కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, శుభవార్తా శ్రవణం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లాభాలు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, ధనధాన్య వృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, శుభకరమైన సంతాన వార్తలు, కుటుంబ సౌఖ్యము. ముఖ్యంగా ఈ కృత్రిమ సంతానం పొందుకునే ప్రయత్నం చేసే వారికి తప్పకుండా కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, తీర్థయాత్ర సేవన బాగా ఉండడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జన్, షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇది చాలా మంచి శుభ ఆర్థిక ఆనంద విదేశీయాన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలమైన శుభఫలితంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ధనం విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాహన వేగాన్ని తగ్గించండి. మద్యపాన సేవన చేయకండి. విద్యార్థులు తప్పనిసరిగా మీరు మంచి ప్రయత్నాన్ని విద్యలోనే, అంటే పుస్తకాల్లోనే మీరు దృష్టి పెట్టండి. మొబైల్స్కి, గాడ్జెట్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి విద్యా సంపద ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడ్డారా, విద్యా నష్టాన్ని పొందుకుంటారు. అనవసర ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని సూచిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆస్తిపాస్తులు అమ్మకం, కొనుగోళ్లు ఈ రోజు మంచిది కాదు, మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఈ బొటిక్స్, బ్యూటీ పార్లర్ సంబంధించిన వ్యాపారస్తులకి నష్టం. ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, అందులో మీరు ఈ ముఖాన్ని శుభ్ర అలంకారం చేసుకునే విషయంలో కానీ, అక్కడ వాడేటువంటి వస్తువుల్ని సరిచూసుకోండి. డేట్ ఎక్స్పైర్ అయిపోవడం, మీకు ఇబ్బంది కలగడం, ఎలర్జీ రావడం, ముఖం కాస్త ఉన్న అందం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్త. బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా బాగుంది. కళాకారులకి, సినిమా, రాజకీయ రంగంలో ఈ 3 విభాగాలు బాగుంది. కానీ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ వ్యాపారంలో నష్టాలు. కానీ చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభాలు ఉన్నాయి. కానీ పెట్రోలియం వ్యాపారం చేసే వారికి, నూనె వ్యాపారం చేసే వారికి కష్టకాలంగా చెప్పబడుతోంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవటం మంచిది. కానీ రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం బాగా కనబడుతుంది. రైతన్నలకి పర్వాలేదు, మంచి శుభయోగాలే. పూలు పడుగులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి కూడా కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో ప్రమాదం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం. మహిళా మండలు జాగ్రత్త.
తప్పుడు మార్గంలో వెళ్లే వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి అనుకూల శుభయోగం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్ల కాస్త అధిక శ్రమ వల్ల కొద్దిగా లాభం పొందుకోవచ్చు. కానీ వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలంగా చెప్పబడుతుంది. నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, పిల్లలు హయగ్రీవ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వీరికి ఈ సమయంలో 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఆర్థిక ఆనంద, ఐశ్వర్య, ఆరోగ్య, ధనకనక, వస్తువాహన ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కుటవడం, భార్యాభర్తల మధ్య అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా మంచి ప్రశాంతమైనటువంటి వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్యాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి అనుకూలత. అలాగే చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు లాభాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచిన అవకాశం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈరోజు చాలా అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, చాలా మంచి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభం, విదేశాలు వెళ్ళగలిగే ప్రయత్నంలో మంచి అనుకూలత, విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు, విద్యా సంపన్నత, విదేశాలు ఉన్న వారికి కూడా ఉద్యోగ శుభవార్త వినే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, సినిమా రంగంలోనూ, కళాకారుల, క్రీడాకారులకి, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభవంతర స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అదృష్ట యోగం, ఆనందకరమైనటువంటి సంపద, విద్యా, ఉద్యోగ, కుటుంబ సౌఖ్య, సంతాన యోగాలు, అలాగే అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పర్వాలేదు, కాస్త ఉపశమనం పొందుకునే అవకాశం, ధనయోగం ఉంటుంది. 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసేదానికి కంపల్సరీ మీకు 30 రూపాయలన్నా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ధనయోగం, విద్యాలాభం, టాప్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ బెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది. విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, శ్రమాధిక్యత ఉన్న మంచి శుభ ఫలితాన్ని పొందుకుంటారు. పై అధికారుల మన్నలు పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టుకు వెళ్ళేటువంటి శుభవార్త వినడం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్త వినడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, ధనకనక, వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర
పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకుంటారు. ఈరోజంతా మీకు అత్యంత శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. నూతన గృహయోగము మీకు తప్పకుండా ఉంటుంది. ఇల్లు కొనాలనుకున్నా, స్థలము కొనాలనుకున్నా ఈరోజు తప్పకుండా అటువంటి శుభయోగాలు ఉన్నాయి. శుభవార్త శ్రవణం, సంతాన వార్త, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవడం, సమస్త రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆర్థిక అభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. వ్యాపార భాగస్వామితో లాభం, కుటుంబ వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, వ్యాపార లాభం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి పని సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, శుభకరమైన సంతాన వార్తలు వినడం, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా చాలా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. దంధాని వృద్ధి, తప్పకుండా మీరైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి కార్యసాధన, ముఖ్యంగా ఆర్థిక వనరులు బ్రహ్మాండంగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. ప్రతి విషయంలో కూడా ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, ధనం, ఆరోగ్యం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. మంచి ఆనందాది అదృష్ట యోగాలు చెప్పబడుతోంది. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు. ఈరోజు చాలా అనుకున్నటువంటి ప్రశాంతతని, ధైర్య, స్థైర్య, విజయాన్ని సొంతం చేసుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు. పట్టుదల, కార్యశీలత, కార్యజయము, ఆనందయోగము, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి,
పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డౌన్. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆనంద యోగం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభవంతమైన శుభస్థితి. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. ఈ రోజు మీకు చాలా మంచి ధన, ధాన్య, శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి కుటుంబ పరంగా కూడా అనుకూలత ఉంటుంది. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసర విషయాల గురించి అధికంగా ఆలోచించడం, డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, లేనిపోని అవరోధాలు, అపవాదులు, తొందరపాటుతనం, కంగారు పడడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకరణ పనులు చేయడం, తప్పుడు ఫోటోలు షేర్ చేసుకోవడం, ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనపడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బంది, మత్స్యకారులు ప్రమాదంలో పడతారు, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు, ప్రజలు చేపలు చెల్లే వారికి నష్టం, రైతన్నలు కూడా పూలు పడుకులు పండించే వారికి కూడా నష్టదాయక కనబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచా, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాల్లో కూడా తీవ్రమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల నష్టపోయే అవకాశం, వ్యాపార భాగస్వామ్య కష్టాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అవరోధాలు, అపవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, దయచేసి మీరు జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, మీ ఆస్తులు ఇతరులు కబ్జాలో వెళ్ళడం, లేనిపోని 3వ వ్యక్తి వల్ల ప్రమాదాలు పొందుకోవడం, సోదరుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో చికాకులు కలిగే అవకాశం. అబ్బాయి ఎన్ని నష్టాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా అనుకోకండి. జాగ్రత్త వహించండి. భగవద్గీత పారాయణం చేయండి. 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, లలితా సహస్రనామ పారాయణం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం, గొడుగు దానంగా ఇవ్వడం, మంచినీళ్లు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 9:36 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి లాభం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం, డోరు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆత్మీయుల కలయిక, ఆనందయోగం, ఐశ్వర్యం, ధనగనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. ఇది చాలా ప్రశాంతమైనటువంటి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యాలాభం, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎల్లి కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చేటువంటి అవకాశాలు, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా
అత్యంత ఆనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యసాధన పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.